మీరు లేని జీవితాలు శూన్యము తండ్రి. ప్రభువా, మా జీవితంలోనికి, మా హృదయంలోనికి రమ్మని తండ్రి. ప్రభువా,
మా పాప శాపములను కొట్టివేయమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. దేవ తండ్రి, నీకు అమూల్యమైన యోగ్యకరమైన పాత్రలుగా నిలబడిన ప్రతి ఒక్కరిని నువ్వు మార్చమని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. దినము తండ్రి ప్రభా, మా పాపములు నీ రక్తధారల చేత కడుక్కొని తండ్రి ప్రభా, పరిశుద్ధులుగా తండ్రి ప్రభా, నీ రాకడ కొరకై వేచి చూసే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మా పాపములు తండ్రి మా ఆరాధనకు అడ్డుగోరలుగా మారకుండా యేసయ్య, మా ఆరాధనను మీరు అంగీకరించినారని మేము నమ్ముచున్నాము తండ్రి. మా మధ్యలోనికి మీరు వచ్చినారని తండ్రి ప్రభా, మా ఆరాధన పైన ఆసీనులు అయినారని మేము నమ్ముచున్నాము తండ్రి. మా పాప దోషములను కొట్టివేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. యేసయ్య, నీ అమూల్యమైన వాక్యము ద్వారా తండ్రి, అవును తండ్రి, ఈ వాక్యమే మా పాదములకు దీపము తండ్రి ప్రభా. ఆ దీపమును తండ్రి ప్రభా ఎప్పుడు కూడా ఆరిపోకుండా తండ్రి, మరి ఇప్పుడు మేము వాక్యములు వినబోచుండగా మా హృదయాలను సిద్ధపరచమని, మరి తండ్రి మరి మెల్లనైన స్వరములు వినటానికి తండ్రి మా చెవులను మా అంతరంత్రియములను సిద్ధపరచమని అడుగుచు ఈ కొద్ది విన్నపాలను యేసయ్య మీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి రోజు మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామములో శుభవందనాలు. గ్రేట్ టు బి బ్యాక్ అగైన్. వన్ ప్రేయర్ అనేటటువంటి సిరీస్ని ఆరంభించి కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సిరీస్ ఒక్క క్వశ్చన్ చుట్టూ ఇవాల్వ్ అయింది. అదేంటంటే, ఇఫ్ యూ కుడ్ ఆస్క్ గాడ్ ఫర్ వన్ థింగ్ ఫర్ ద చర్చ్ అట్ లార్జ్, వాట్ వుడ్ యూ ప్రే ఫర్? వెరీ డిఫికల్ట్ టు గివ్ ఎ సింగిల్ ఆన్సర్. దట్స్ వై ఈ సిరీస్ అన్నమాట. సో ఫార్ మనం ఇప్పటి వరకు మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయి, మమ్మల్ని ఐక్యపరచు, మమ్మల్ని మరి జనరస్గా చేయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసాం. ఈరోజు మరొక ప్రార్థన, లార్డ్ మేక్ us dangerous. సో బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 2 Corinthians chapter 11 తీసి పెట్టుకున్నట్లయితే మరి కొద్ది క్షణంలో అక్కడికి వెళ్దాం. 1864 సంవత్సరంలో యుఎస్ కాంగ్రెస్ ప్రతి స్టేట్ని కూడా ఇన్వైట్ చేసి, మీ స్టేట్లో ఉన్నటువంటి మీ స్టేట్ని రిప్రజెంట్ చేసేటటువంటి ప్రామినెంట్ పర్సన్స్ ఇద్దరు ఎవరు ఉన్నట్లయితే ఆ ఇద్దరు స్టాచ్యూస్ కూడా ఇక్కడ క్యాపిటల్ హిల్ హాల్లో పెడదాం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. సో ఆ సందర్భంలో ప్రతి స్టేట్ నుంచి కూడా ఇద్దరు రిప్రజెంటేటివ్స్ని, అంటే ఆ స్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వారు, ఆ స్టేట్ని మరి నాయకులుగా నడిపించిన వారు కావచ్చు, మరి పోరాట పటిమతో నిలబడినటువంటి వారు కావచ్చు, అటువంటి వారు ఎవరున్నారో ఇద్దరిని మరి ఎంచుకొని ప్రతి స్టేట్ నుంచి స్టాట్యూస్ చేసి అక్కడికి పంపించారు. ఇప్పుడు అవన్నీ కూడా మరి అక్కడ డిస్ప్లే చేయబడి ఉంటాయి క్యాపిటల్ హాల్లో. సో అందులో నేను రీసెంట్గా ఒకటి చదువుతున్నాను. అందులో ఒక హిస్టారిక్ ఐకాన్, అతని పేరు యూజువల్గా కొన్ని స్టాచ్యూస్ చూస్తే గుర్తుపడతాం, ఇదిగో ఈయన ఫలానా వ్యక్తి, ఈయన ఫలానా అని చెప్పి గుర్తుపడతాం. కానీ ఈ వ్యక్తిని చూస్తే, మార్కస్ విట్మన్ అనేటటువంటి ఈ వ్యక్తిని చూస్తే సహజంగా ఎవరు గుర్తుపడటం. ఎందుకంటే ఆయన అంత ప్రామినెంట్ పర్సన్గా అనిపించదు. అంటే వరల్డ్ హిస్టరీ తెలిసినటువంటి వారికి, లేకపోతే మనలాంటి వారు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారికి, అన్లెస్ యూ స్టడీ యూఎస్ హిస్టరీ, ఇతని పేరు వినేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అతని యొక్క శిలా ఫలకం మీద అక్కడ రాసి ఉన్నది ఏంటంటే, ఈయన ఒక పైనీర్ అని, డాక్టర్ అని, అలాగే మిషనరీ అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది. సో ఆయన ఫోటో గమనించినట్లయితే ఒక చేత్తో బైబిల్, ఇంకొక చేత్తో మెడికల్ బ్యాగ్.
పట్టుకుని నిలబడినటువంటి విగ్రహం అన్నమాట. ఈయన 1802 సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున జన్మించాడు. 7 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయి ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి న్యూయార్క్కి మూవ్ అయ్యి ఒక తన అంకుల్ ఇంట్లో పెరిగారు ఆయన. అయితే అతని యొక్క కళ ఏంటంటే మిషనరీ కావాలి అనేది ఆయన కళ. సో అందుకని చెప్పి బైబిల్ స్కూల్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తే ఆ రోజుల్లో బైబిల్ స్కూల్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో హీ ఎండెడ్ అప్ బికమింగ్ ఏ డాక్టర్. అంటే ఆ రోజుల్లో డాక్టర్ అనేది తక్కువగా ఉన్నటువంటిది అయి ఉండవచ్చు బహుశా. సో చాలా సమయం వెచ్చించాలి బైబిల్ స్కూల్కి వెళ్ళడానికి, అలాగే చాలా సొమ్ములు వెచ్చించాలి. సో అది కష్టమైనటువంటి ఆయన డాక్టర్ అయ్యారు. మొత్తానికి తన యొక్క కళ మాత్రం చేరిపోవాలి. డాక్టర్ అయిన తర్వాత హీ అప్లైడ్, అంటే మిషనరీగా అప్లై చేశారు అమెరికన్ మిషన్స్ ఆర్గనైజేషన్లో. అప్లై చేసి నేను ఇట్లా పలానా చోటకు వెళ్తాను అని చెప్పినప్పుడు ఆయన రిఫ్యూజ్ చేయబడ్డాడు అన్నమాట. ఎందుకంటే అవివాహితులకు అవకాశం లేనటువంటి పరిస్థితులు ఆగిన. సో ఈ హ్యాస్ టు వెయిట్ అన్నమాట. అయినప్పటికీ ఇతగాడు ఒక మూమెంట్కి నాంది ప్రస్థానం చేసినటువంటి వ్యక్తిగా కూడా మరి పేరు గాంచినటువంటి వ్యక్తి. నేను రీసెంట్గా ఈవెన్ ఇతని పేరు నేను హిస్టరీ చదువుతున్న నాకు అర్థం కాక మా పిల్లలను కూడా అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా యూఎస్ హిస్టరీ చదివారు. ఫ్రెష్గా చదివినటువంటి వాళ్ళు ఐజాక్, తర్వాత డేవిడ్, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇతగాడు ఇది పలానా అని చెప్పి. సో ఇతను ఒక మూమెంట్లో ప్రామినెంట్గాంచినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. అదేంటంటే ఆరెగన్ ట్రైల్ అనేటటువంటి ఒక పెద్ద వేగం లాంటిది. మరి కొన్ని వేల మైళ్ళు జనాలందరూ కూడా తరలి వెళ్ళినటువంటి సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ట్రైల్ అన్నమాట. సో అందులో ఇతగాడి హస్తం కూడా ఉంది. ఎందుకంటే ఈవెన్ మీరు ఆరెగన్ ట్రైల్ అని చెప్పి history.comలో మీరు సెర్చ్ చేసినట్లయితే అందులో మిషనరీ ఇతగాడి పేరు మార్కస్ విట్మన్ అనేటటువంటి ఆయన పేరును మనం అందులో చూస్తాం. సో ఈయన చేసినటువంటి అంటే ఈయన ఏం చేశాడో అందులో మనం చాలా స్పష్టంగా చూస్తాం. సరే, మొత్తం ఈవెంచువల్గా తర్వాత వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేశారు. ఆ తర్వాత వాలా వ్యాలీ అనేటటువంటి ఏరియాలో ఈయన సెటిల్ అయినట్లుగా చూస్తాం. గమనించండి, ఇక్కడ ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఒక మెడికల్ మిషనరీగా వెళ్ళాడు. ఈయన చేసుకున్నటువంటి తన సతీమణి కూడా సేమ్ కళ కలిగి ఉన్నదన్నమాట, మిషనరీగా వెళ్ళాలని కళ. సో మొత్తానికి ఇద్దరికి జోడీ బాగా కుదిరింది. ఈయనేమో మెడికల్ ఫీల్డ్లో సహాయం చేస్తూ ఉంటే అక్కడ ఆమెమో సండే స్కూల్స్ కండక్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి టీచ్ చేస్తూ ఉండేది. గమనించినట్లయితే వీరి భాష వేరు, వీరు వెళ్ళినటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి వారి భాష వేరు. వీరికి ఉన్నటువంటి కళ నెరవేర్చుకోవడం కోసం యాక్చువల్గా మరి సువార్త వ్యాపీకరణే ప్రధాన ఉద్దేశం అయితే వారికి తెలిసినటువంటి భాషలో తెలిసినటువంటి వారికి ప్రకటన చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి పని చేసి ఉండవచ్చు. కానీ దే చూస్ టు గో యాజ్ మిషనరీస్, డిఫరెంట్ లాంగ్వేజ్, అంటే అన్నోన్ పీపుల్, వేరే భాష మాట్లాడేటటువంటి ప్రజల మధ్యకి వెళ్ళారు. గమనించినట్లయితే ఇక్కడ ఆ రోజుల్లో ఈ వలస వచ్చినటువంటి వారి ద్వారా కానివ్వండి, మరి ఏదైనా కారణం కానివ్వండి, ఒక ఏమంటారు అంటువ్యాధులు బాగా ప్రబలినటువంటి పరిస్థితి అక్కడ. సో ఆ సందర్భంలో అందరూ కూడా చాలామంది వీరు ఎక్కడైతే పరిచయం చేస్తున్నారో ఆ ప్రాంత ప్రజలు చాలామంది చనిపోవడం జరిగింది. ఈయన చాలా ప్రయత్నం చేశారు, మెడికల్ డాక్టర్గా ఏం చేయాల్సినటువంటిది ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఆపలేకపోయారు.
ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా నమ్మింది ఏంటంటే ఇది ఇంత గాడి వలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చచ్చిపోతున్నారు అని చెప్పి వాళ్ళు నమ్మి ఆ తెగ వారందరూ కూడా ఈ కుటుంబంపై దాడి చేసి వీరిని చంపేశారు కుటుంబీకులంతా. గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే ఇది దే చూస్ టు లివ్ దేర్ లైఫ్స్ డేంజరస్. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాలు, సదుపాయాలు, వారు ఉన్నటువంటి ఏరియాలో వారికి తెలిసినటువంటి ప్రజల మధ్యలో అదే సువార్త చేయవచ్చు. బట్ దే చూస్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ఎ డిఫరెంట్ సొసైటీ అన్నమాట. అంతేకాకుండా అక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు హతమార్చబడ్డారు. కారణం వాళ్ళు ప్రభు కోసం నిలబడ్డారు. గమనించినట్లయితే ఈరోజు మనం అందరం కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తాం ప్రపంచం అంతా కదా. ఇంకొక 2 వారాల్లో అమెరికాలో స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్, ఆ తర్వాత ఇంకొక 6 వారాల్లో భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం. ఇక్కడ గమనించినట్లయితే ఎంతోమంది పోరాట ఫలితం ఈ స్వాతంత్రం కదా. అది ఇక్కడ కానివ్వండి, మన దేశంలో కానివ్వండి. స్వాతంత్ర సమర యోధులు అంటాం. అంటే ఏంటి, వాళ్ళు ఏదో సమరంలో యోధులుగా నిలబడి ధైర్యంగా నిలబడబట్టి అటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది తీసుకురాగలిగారు అనే ఉద్దేశంతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ గమనించినట్లయితే దట్ వాస్ యాక్చువల్లీ డేంజరస్ లైఫ్ అనమాట. చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాసెస్. అది ఈ దేశం కానీ మన దేశంలో కానీ. బట్ వీ సెలబ్రేట్ దెమ్. ద రీజన్ ఈస్, ద ఫండమెంటల్ రీజన్ ఈస్ they were willing to do something dangerous and to do something that they believed in. That is what made them heroic. ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే మనము ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటారు దీన్ని కదా. ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఈ 21st సెంచరీలో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సిచ్యుయేషన్స్, లేకపోతే ప్రభు శిష్యులుగా చేసుకునేటటువంటి విషయం ఎంతవరకు మనం అవగాహన చేసుకోగలం? 21st సెంచరీ ఫస్ట్ వరల్డ్ కంట్రీలో నివసిస్తూ 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మరి ఆ సిచ్యుయేషన్, లేకపోతే డిసైపుల్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ని ఎలా మనం అవగాహన చేసుకోగలుగుతాం? ఎందుకంటే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఇట్స్ నాట్ దట్ ఈజీ. కానీ మనం చాలా సులభంగా మర్చిపోతాం ఆ సంఘటన. బట్ 2000 సంవత్సరాల క్రితం ద వర్డ్ డిసైపుల్ వాజ్ సినానిమస్ విత్ డేంజర్. సో వీ లివ్ లాంగ్ వే. అక్కడి నుంచి 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జీవిస్తున్నప్పుడు అది మనకు అంత స్పష్టంగా కనిపించదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అకాంప్లిష్ టుడే ఈజ్, మొదటిగా I just want to help us appreciate a little bit of our history. అంటే ఎక్కడి నుంచి మన రూట్స్ ఆరంభమైంది, ఎట్లా వచ్చింది ఈ సువార్త వ్యాపీకరణ అనేది. రెండవదిగా టు ఛాలెంజ్ us to try to live with that same spirit. 2000 సంవత్సరాల క్రితం శిష్యులు ఎటువంటి స్పిరిట్తో నివసించగలిగారు, జీవించగలిగారు, అటువంటి స్పిరిట్తో ఈ రోజున 21వ శతాబ్దంలో ఈ ఫస్ట్ వరల్డ్ కంట్రీలో జీవించడం సాధ్యమేనా? గమనించండి. ఎందుకంటే we expect miracles that happened 2000 years ago, but we need to live in the same way that they lived 2000 years ago. Am I making sense? 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతాలు మీ జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, మన సంఘంలో, మన దేశంలో జరగాలి అంటే 2000 సంవత్సరాల క్రితం ఆనాడు శిష్యులు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం కూడా జీవించడం అలవర్చుకోవాలి. హల్లెలూయా.
ఇక్కడ మార్కస్ విక్మన్ ఫ్యామిలీ దే వర్ మర్డర్డ్. సో లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దేర్ లైఫ్స్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్, విత్ ఫియర్ అండ్ పెయిన్. ఐఎమ్ ష్యూర్ మార్కస్ విక్మన్ అనే ఆయన he was not perfect, just like any of us here. But in fact, they could have done a much better job. నేను తొమ్మిది ప్రస్తావించినట్లు వారు ఉన్నటువంటి ప్లేస్లోనే వాళ్ళకి తెలిసినటువంటి భాష మధ్యలో పనిచేస్తే ఇంకా అద్భుతంగా పనిచేసి ఉండేవారు. కానీ బట్ దే చూస్ టు లివ్ దేర్ లైఫ్ డేంజరస్. అంతేకాకుండా ప్రభువుని తెలియనటువంటి వారికి పరిచయం చేయడానికి కోసం కొత్త ప్రదేశానికి, ఎవరు ఎంచుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వారు జీవించారు. అయితే ఏంటంటే మీరు ఎంతగా చెప్పేది, వాళ్ళకిలాగా జీవించి మేము కూడా అలా బయటకు వెళ్ళి వాళ్ళకిలాగా చంపబడాలా? కష్టనాడు వాడు ఆయన అది కాదు నా భావం. బట్ వీ నీడ్ టు ఫైండ్ ఎ వే టు ట్రాన్స్లేట్ వాట్ దట్ మీన్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఐఎమ్ కన్విన్స్డ్ that the will of God is not the insurance plan. It's a daily plan. Doesn't lead to safety, it leads to danger. I think అపోస్తలుడైన పౌలు ఈ డైలీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినట్లుగా మనం చూస్తాం. 2 Corinthians chapter 11 చూడండి, beginning from verse 21. ఇది మరో మాటగా చెప్పాలంటే ఇట్స్ లాంగ్ ప్యాసేజ్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాల్స్ రెజ్యూమే, ఆర్ట్ రెజ్యూమే. చూడండి, చదువుదాం. ఏ విషయం మందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం ముందు నేను కూడా ధైర్యం కలిగిన వాడు. అవివేకంగా మాట్లాడుతున్నాను సుమా. వారు హెబ్రీలా, నేను హెబ్రీని. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీని. వారు అబ్రహాం సంతానమా, నేను అటువాడిని. వారు క్రీస్తు పరిచారకులా, వేరే వారి ముందే మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, మరి విశేషంగా ప్రయాసపడితే, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటేనే, అపరిమితంగా దెబ్బలు తింటేనే, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటేనే, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 4 దెబ్బలు తింటేని, 3 మార్లు బెత్తముతో కట్టుబడితే, ఒకసారి రాళ్ళతో కట్టుబడితే, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడింది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపింది, అనేక పర్యాయములు ప్రయాణముల్లో నదుల వలన ఇక్కడి నుంచి మొదలవుతుంది. ప్రయాణముల్లో నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటుంది. 8 మార్లు అంటున్నాడు. ఏ సందర్భాల్లో ఆపదల్లో ఉన్నాయి అంటే, మరో మాటలు చెప్పాలి ఇంగ్లీష్లో, ఐ వాజ్ ఇన్ డేంజర్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ అని అంటున్నాడు. తర్వాత 20వ వచనం, ప్రయాసతోనూ కష్టంతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలితోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దినప్రతంతోనూ ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేకమున్నవి. ఎవరియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఆ భాగము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనం కానా? ఎవడైనా తొట్టుపడినా నాకు మంట కలుగుదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమే నా సంగతులను గురించి అతిశయపడును. నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరం స్తుతిపడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసి, అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకొని పోతని. అపోస్తలుడైన పౌలు గారు మరి తన యొక్క మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ద లైఫ్, జీవితంలో ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని షేర్ చేసుకుంటారు. మరో మాటలు చెప్పాలంటే ఆయన భాగ్య దినాలని చెప్పవచ్చు ఆయన జీవితంలో. అవి సహజంగా కష్టాలని, ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల్ని భాగ్య దినాలుగా మనం ఎంచం. అవి బ్లాక్ డేస్ అని అంటూ ఉంటాం కదా. అమ్మో అది ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అన్నట్లుగా మనం భావిస్తుంటాం.
బట్ అపోజిట్ పౌలు అలా కాదు. ఈ వాస్ థింకింగ్ దోస్ ఆర్ ద అది చాలా భాగ్య దినాలుగా ఎంచుతున్నాడు. సో ఈ పిక్చర్ మనం ఎన్నో పాయింట్ చదువుకుంటాం ఇది కదా, ఎన్నోసార్లు చదువుతాం, కానీ ఈ పిక్చర్ మనకు అంతగా ముద్రింపబడదు ఇది. సో ఇఫ్ యూ ఫాలో క్రైస్ట్, you too might end up poor, naked and dead. And if you follow Christ seriously, like ఆ ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి డిసైపుల్స్ ఫాలో అయినట్లుగా మనం అనుసరించినట్లయితే యేసు. సో అంతే కావచ్చు, లేదా అంతకు మించినటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవచ్చు. అయితే మనం ఫాస్ట్ డాక్టర్ని మాట్లాడుకుంటున్నామంటే కాదు, ఇట్స్ దట్ వీ గివ్ ఏ ఫాల్స్ పిక్చర్. చాలా సందర్భాలు అంటే యేసు నమ్ముకుంటే ఇట్లా జరుగుతుంది, మీకు ఎలా జరుగుతుంది అని చెప్పి సువార్త చెప్తూ ఉంటాం. అంటే ఏంటి ఫాస్ట్ డాక్టర్ని ఇస్తున్నాము మనం అంటే ఫాల్స్ పిక్చర్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. గమనించి అంటే మరో మాటలు చెప్పాలంటే దేవుణ్ణి మనల్ని మనం తక్కువగా ఎంచుకుని అయితే మోసపరుస్తున్నామా అని అనిపిస్తుంది ఆ విధంగా ప్రజెంట్ చేయడం. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఏదో ఆపదలో ఉన్నటువంటి వారికి ప్రభువుని గురించి పరిచయం చేస్తే ఏదో జరుగుతుంది అనగానే మరి వాళ్ళ ఆశ పుట్టి ప్రభు దగ్గరికి వస్తారు అని ఆశతో మనం చెప్తాం. కానీ ఇవన్నీ మనం ప్రజెంట్ చేయము. సువార్త చెప్పాడు, ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఎట్లా అవుతావంటే ఎవరైనా వస్తారా ప్రభు దగ్గరికి? ఇంకా ఆమె దూరం పారిపోతారు. ఇప్పటికే చాలా దూరంగా ఉంటారు, ఇంకా ఆమె దూరం పారిపోతారు. సో గమనించండి. అయితే వచ్చిన తర్వాత కూడా అదే పిక్చర్ని మనం కంటిన్యూ చేసామనుకోండి, వీఆర్ గివెన్ ఫాల్స్ హోప్ టు ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ కదా. సో వాట్ వీ ఎండ్ అప్ ఆనెస్ట్లీ ఈజ్ ద ఫెయిత్ దట్ డజంట్ గెట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ we take all the dangers out of it. So let me tell you, యేసయ్య మనల్ని సేఫ్గా ఉంచడం కోసం చనిపోయాడు, మనల్ని డేంజరస్గా ఉంచడం కోసం ఆయన చనిపోయాడు. ఒక్కదన్నా ఆమేనని చెప్తారని విన్నాను, వెయిట్ చేశాను, ఎవరికి అనిపించట్లేదు. ఎందుకంటే అసలు ఈ ప్రార్థన ఈ వారం ఎంతమంది చేస్తారో నాకు డౌటే. ప్రభువా మమ్మల్ని డేంజరస్గా చెయ్యి, లేకపోతే మమ్మల్ని ఆపత్కరముగా చెయ్యి అని చెప్పి ఎంతమంది ప్రార్థన చేస్తారు. మేము కంఫర్ట్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకెందుకు ఇటువంటి ప్రార్థన? ఈ కంఫర్ట్ నుంచి మమ్మల్ని అపాయ పరిస్థితుల్లో నెట్టదాం అనుకుంటున్నారు పాస్టర్ గారు అని చెప్పి మీరు నా మీద కోపంగా కూడా ఉండొచ్చు. కానీ నేర్చుకున్నాం ఏంటో. సో ఇట్ వాస్ టేక్ 2000 years ago టు బి ఎ డిసైపుల్. ఈ రోజుల్లో శిష్యుడు అనగానే ఎవరు పెడితే వాళ్ళు శిష్యులు. ఎందుకంటే ఇట్స్ ఈజీ, మనం చాలా మార్గాన్ని సులభం చేసేసాం శిష్యులుగా ఉండటానికి. కానీ బ్యాక్ దెన్ మొదటి శతాబ్దంలో ప్రభు శిష్యులు అలా కాదు. చాలా సందర్భాలు ఇది మర్చిపోతాం. బట్ హౌ డిడ్ మోస్ట్ ఆఫ్ ది లైఫ్స్ ఎండ్? ఒకసారి ఆలోచన చేస్తే యేసు కంటే ముందుగా పంపబడినటువంటి బాప్తిస్మా ఇచ్చే యోహాను తన తల పళ్ళులో పెట్టి ఇచ్చారంట. అంటే ప్రభు కోసం నిలబడితే చివరికి తనకు దొరికింది ఏంటి? తన తల తీసుకెళ్ళి పళ్ళులో పెట్టి ఆ రాజు కూతురికి ఇచ్చాడంట, కూతురికి తల్లికి. తర్వాత పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడ్డాడంట. ఇంకా ఇట్లా చరిత్ర చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. హెబ్రీయుల రాసిన పత్రికలో ఒక మాటను చూస్తాం, 11వ అధ్యాయంలో 36వ వచనం ఏమంటుందంటే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్ళతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి. అందరూ ఎందుకు? వారి విశ్వాసంలో ఉండటం వల్ల వారి ఈ పరిస్థితులన్నీ వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇవన్నీ కొత్త వాళ్ళకి చెప్పి ఎవరైనా రావాలనిపిస్తున్న ప్రభు దగ్గరికి, అమ్మో ఎంత ఉంటుందా అని చెప్పి పరిగెడతారు ప్రభు. ఈజ్ దిస్ మెసేజ్ అదే ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మెసేజ్, ఈ సందేశం అప్లిఫ్టింగ్గా ఉందా? నోవే అన్నట్లుగా వస్తున్నారు. ఇది కారణం ఏంటంటే పర్పస్ మనం మర్చిపోయినప్పుడు
ఇలాంటివి మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. అయితే జాగ్రత్తగా వినండి. ఇట్ వాజంట్ సేఫ్ టు బి బ్యాప్టైజ్డ్. అట్లీస్ట్ ఆ రోజుల్లో బాప్తిసం తీసుకున్నారు అంటే వాళ్ళకి మూడిందని అర్థమైందా? అంటే దే ఆర్ లివింగ్ ఏ సెపరేట్ లైఫ్. ఆ రోజుల్లో ఒక పక్కన మత ఛాందస్వాదులు, మరో పక్కన ప్రభుత్వం వారు, రెండు పేట్ల దాడి అనమాట వీళ్ళకి. ఎక్కడ మనశ్శాంతి లేదు బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళకి, లేదా ప్రభువుని అనుసరిస్తున్నామని చెప్పుకునేటటువంటి వారికి అన్నమాట. చెప్పాలి అంటే పబ్లిక్లోకి వచ్చి వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకున్నటువంటి వారికి స్వేచ్ఛ జీవితం లేదు. వాళ్ళ జీవితం చాలా అయోమయ పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు. ఇట్స్ దట్ వే ఇన్ సమ్ ప్లేసెస్. ఈవెన్ ఈ రోజుల్లో కూడా అటువంటి విధంగానే కొన్ని ప్రదేశాల్లో ఉంది. అయితే ఇట్ ఈస్ సేఫ్ టు గో టు చర్చ్ ఈ రోజుల్లో, కానీ ఆ రోజుల్లో ఇట్స్ నాట్ దట్ సేఫ్. కారణం ఏంటంటే రోమా సామ్రాజ్యంలో కొన్ని భూగర్భ గదులు అనేవి ఉండేవి. అంటే స్పెషల్గా సమాధులు కానివ్వండి, లేకపోతే గదులుగా కానివ్వండి. అంటే అక్కడ చీకటి ఉంటుంది, ఎవరు అక్కడికి వెళ్ళరు, అవి సమాధుల కోసం పిలిపించుకున్నవి. అలాంటి ప్లేసెస్లో 2nd century క్రైస్తవులు సంఘంగా కూడుకొని ఆరాధించేవారు. అటువంటి ప్లేసెస్ అంటే పబ్లిక్గా ఆరాధించుకునేటటువంటి స్వేచ్ఛ వారికి లేదు. బట్ స్టిల్ దే చోజ్ టు గ్యాదర్ టుగెదర్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్. ఆమేన్. కారణం ఏంటంటే వారి జీవితాలు ప్రమాదకర పరిస్థితుల్లో, అపాయకర పరిస్థితుల్లో, ఆపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దే చూస్ టు స్టాండ్ అండ్ వర్షిప్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే 313వ సంవత్సరం, AD 313వ సంవత్సరం వరకు కూడా క్రైస్తవులు స్వేచ్ఛగా ఆరాధించుకునేటటువంటి పరిస్థితి లేదు. అప్పట్లో 313 ADలో కాన్స్టాంటైన్ ఆయన మరి క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేసిన తరువాత అప్పుడు స్వేచ్ఛగా ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు రహస్యంగా బిక్కురుమంట, ఎప్పుడు ఎవరు వస్తారో, ఎటు నుంచి ఎవరు దాడి చేస్తారో అని అటువంటి సిచ్యుయేషన్లో నివసించారు వాళ్ళందరూ కూడా. మీరు కావాలంటే ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్ అనేటటువంటి పుస్తకం మీరు చూసినట్లయితే దట్ విల్ గివ్ యూ సమ్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. మన చరిత్ర ఏంటి, ఈ క్రైస్తవం ఈ రోజుకి బట్టగట్టి ఎట్లా నిలబడింది అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చామో ఆ పుస్తకం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్. సో this movement, originally called wave, it was incredibly dangerous. That's what you and I are part of. అంత డేంజరస్ మూమెంట్ నుంచి వచ్చినటువంటి వారమే నేను ఈరోజు స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేస్తున్నాను. ఒకసారి జూమ్ అవుట్ చేసి దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మాట్లాడుకోవాలి. గమనించండి, లైఫ్ బోరింగ్ అనిపించినప్పుడు సహజంగా చాలామంది ఏం చేస్తుంటారంటే బయటికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో అంత బోరింగ్ ఉంది, లేకపోతే రోజు చేసే పనులు చేస్తూ ఉన్నాం, ఆఫీసు, ఇల్లు, భార్య, పిల్లలు, లేకపోతే భర్త, పిల్లలు, ఇవే అని చెప్పి బయటికి ఎక్సైట్మెంట్ కోసం, అంటే బోరింగ్గా ఉన్నప్పుడు కొంత ఎక్సైట్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ ఎక్సైట్మెంట్ కోసం, అంటే మామూలుగా ఎక్సైట్మెంట్ రాదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే బంగీ జంప్స్ అని, అంటే కాళ్ళకి తాళ్ళు కట్టేసి కొండ మీద నుంచి దూకటం, లేకపోతే హెలికాప్టర్ మీద నుంచి కిందకు దూకటం. అంటే కొన్ని వేల డాలర్లు వాళ్ళకి తగిలేసి ఆ ఎక్సైట్మెంట్ పొందుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ భయం ఏంటో తెలిసిన తర్వాత ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే అదొక అద్భుతంగా ఉంటుంది. అంటే దాదాపు మరణాపాయ స్థితిలోనికి వెళ్ళి బతికి బట్టకట్టినప్పుడు ఎలా ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్ తెలుసుకోవాలంటే ఇలాంటివి చేయండి. బంగీ జంప్ కానీ,
లేకపోతే హెలికాప్టర్లో నుంచి దూకటం కానీ ఇలాంటివి చేస్తే ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతులు వస్తాయన్నమాట. సరే, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఐ వాంట్ టు మేక్ అన్ అబ్జర్వేషన్ అబౌట్ ఈ ప్యాసేజ్ గురించి. సో సాధ్యమైనంత సింపుల్గా మరి ఈ సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. సో 8 సార్లు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన అపాయంలో ఉన్నట్లుగా లేదా ఆపదలలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దాదాపు 8 మార్లు. సింపుల్ అబ్జర్వేషన్ ఏంటంటే, God does not want to take us out of danger. He leads us into it. అనేది మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎంత కనెక్షన్ కలిగి ఉన్నటువంటి వాడు దేవునితో. సాక్షాత్తు దేవుడు ప్రభు యేసుక్రీస్తు దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు అతనితో. తర్వాత డైరెక్ట్ చేసి ఆ తర్వాత తన జీవితం ఎట్లా వెళ్ళాలి, నువ్వు పలానా చోటకు వెళ్ళు, నువ్వు కళ్ళు తెరవబడతాయి, ఇవన్నీ కూడా అంటే పర్సనల్ రిలేషన్షిప్ కలిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలుని ఆ అపాయపడిన పరిస్థితిలో తప్పించవచ్చుగా దేవుడు అని అనుకుంటాం మనం చాలా సందర్భాలు. ఎందుకు అట్లా చేయాలి దేవుడు, ఎందుకు అనుమతించాలి, చాలా సులభంగా చేసేయచ్చు మనం అనుకుంటాం అట్లా కదా. కానీ దేవుడు కొన్ని అనుమతిస్తాడు, కొన్ని అలౌ చేస్తాడు. సో ఇక్కడ గమనించినట్లయితే there's a false assumption that as we become more mature spiritually, the will of God will become easier and safer. That's a false assumption actually. Okay, but I'm convinced that God wants you to give you more difficult, daily and more dangerous things to do. If you are willing to follow Him faithfully, like first century disciples follow and He prepares us for that. Sometimes మనకి కొంతమంది రిమైండర్స్ కావాలి దేవుని మహిమపరచడం కోసం. సో ఇఫ్ వీ రియల్లీ పుట్ అవర్ ప్రేయర్స్ అండ్ ఒకసారి మనం జనరల్గా మాట్లాడుకున్నట్లయితే మన ప్రార్థన ఇప్పుడు ఎట్లా ఉంది, మన ప్రార్థన ఎట్లా ఉన్నాయి, అది ఎక్స్రే కింద పెట్టి చూస్తే మన ప్రార్థన అన్నీ కూడా ఏం కనిపిస్తాయి అంటే, ప్రభువా నన్ను క్షేమంగా ఉంచు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచు, మేము కంఫర్టబుల్గా జీవించాలి, మేము సుఖంగా జీవించాలి, మాతో పాటు 10 మంది సుఖంగా. ఇవే కదా మన ప్రార్థనలు. లేకపోతే అనారోగ్యం ఉంటే స్వస్థత, లేకపోతే లేమి ఉంటే నాకు కలిమి కలుగజేయి. మన ప్రార్థనలు ఇలాంటివి ఉంటాయి. అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా ప్రభువా నన్ను అపాయకరంగా మార్చు, ఆపదలో నన్ను నెట్టు అని చెప్పి ఎవరన్నా ప్రార్థన చేశారా? సహజంగా ఎవరైనా చేయండి. సో ఇవే ఈ సేఫ్టీ చుట్టూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ఆఫ్ us worship God and pray to God just for our safety and comfort. Here's the deal. If we trust Christ, when we die, we'll go to a place called heaven, where there is no more sorrow. అక్కడ ఆకలి దప్పులు ఉండవంట, మరి వేదన బాధలు ఉండవంట, శ్రమ ఉండవట. అలాంటి దేశానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కూడా హాయిగా ఉండి మళ్ళీ అక్కడ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మిషన్ తప్పించుకుని అక్కడ సీట్ కొట్టేద్దామని చూస్తున్నారు చాలామంది. గమనించండి, మిషన్ తప్పించుకోవద్దు, మిషన్ కూడా ప్రయాణం చేయాలి. సో ఐ థింక్ మనందరికీ మరణం అనేది తథ్యం. ఎవరికి అందులో అతీతులు కాదు. నేను చచ్చిపోతాను, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఎలా చనిపోతానో తెలియదు. కానీ డెఫినెట్లీ వాట్ ఐ వాంట్, నేను ఏ విధంగా చనిపోవాలనుకుంటున్నానంటే, మరి డేంజరస్ లైఫ్ జీవించి దేవుని కోసం చనిపోవాలని నా ఆశ, ఆకాంక్ష. సో అంత డేంజరస్ లైఫ్లో నేను జీవిస్తున్నామని నేను చెప్పను, కానీ కాస్త కోస్త కొంత ఛాలెంజింగ్ లైఫ్లో మేము జీవిస్తున్నామని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడు పిలిచాడు. అండ్ వీ ఆర్ ఫెయిత్ఫుల్, వీ వాంట్ టు బి ఫెయిత్ఫుల్, వీఆర్ ఫెయిత్ఫుల్ అని చెప్పి నేను అంతగా గంట కొట్టి చెప్పలేను, కానీ వీఆర్ ట్రైంగ్ టు బి ఫెయిత్ఫుల్.
అండ్ వీ వాంట్ టు లివ్ ఫెయిత్ఫుల్లీ ఈవెన్ అటువంటి ఆపదలు వచ్చినప్పటికీ అదే విధంగా కొనసాగాలి అని నా ఆశ, ఆకాంక్ష. బట్ I would love to die somehow, somewhere, dangerously for Christ. So what does this look like? మనందరికీ ఈ ఆపత్కరంగా మనం మార్చు, లేకపోతే మమ్మల్ని ఉంచు, మమ్మల్ని చేయి అని చెప్పి ఏంటి ఇది? సో లెట్ మీ గివ్ యూ కపుల్ ఆఫ్ పిక్చర్స్ అండ్ దెన్ ఐ విల్ బ్రింగ్ ఇట్ టు కంక్లూజన్. ఓకే, సో మిషనరీ చరిత్రలు ఎంతమంది చదువుతూ ఉంటారు? ఇక్కడ చదివారా మిషనరీలు? ముఖ్యంగా 17, 18, 19 శతాబ్దాల్లో మిషనరీస్ వారు జీవించినటువంటి జీవితం, ప్రత్యేకంగా 19వ శతాబ్దం ఎర్లీ 19th centuryలో కొంతమంది మిషనరీస్ వాళ్ళని వన్ వే మిషనరీస్ అనేవాళ్ళు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదు? వన్ వే మిషనరీస్ అంటే మోటార్లు చదువుకుంటారు, ఒక సైడ్ టికెట్ కొనుక్కుని వెళ్తారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళ జీవితం అందులో విలియం కేరీ ఒకడు అని చెప్పవచ్చు. కానీ మనకు తెలియనటువంటి, పెద్దగా విన్నటువంటి ఒక పేరు A.W. Milne అనేటటువంటి ఆయన. మరి మోటార్లు చదువుకున్నాడు, టికెట్ కొనుక్కున్నాడు, తను ఒక ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే అది హెడ్ హంటర్స్ ఉండే ట్రైబ్ ఉండేటటువంటి ప్రదేశం అన్నమాట. న్యూ హెబ్రిడ్స్ అనేటటువంటి ప్రదేశం. అంతకుముందు వెళ్ళినటువంటి ఏ మిషనరీ కూడా హతసాక్షి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అంటే వెళితే చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని ఇతగాడికి తెలుసు. అయినప్పటికీ ఈ చూస్ టు గో దేర్. అక్కడికి వెళ్ళాడు. 35 సంవత్సరాలు వారి మధ్య పరిచయం చేశాడు. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు, మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. ఎందుకంటే తనకు తెలుసు, నేను వెళ్తున్నాను, నేను అక్కడే సమాధి చేయబడతాను అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత చనిపోయినప్పుడు ఆ తెగవారందరూ కూడా అతన్ని సమాధి చేసి ఆ ట్రైబల్ మధ్యలో అతన్ని సమాధి చేసి, అతని సమాధి పీఠం మీద అక్కడ రాసినటువంటి ఒక మాట ఏంటంటే, when he came there was no light, when he left there was no darkness. అతని ఫలకం మీద రాసినటువంటి మాట. అతను వచ్చినప్పుడు వెలుగు లేదు ఇక్కడ, కానీ అతను విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఇక్కడ చీకటి లేదు. దేవుని మహిమ కలుగుతుంది. ఎలాంటి జీవితం జీవించలో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమిత్రులారా, when did he felt to send to the same place for God to do easy things? Do you think he felt to do easy things, to go there, to do there? ఎందుకంటే విన్నాడు, అక్కడికి వెళ్తే చనిపోవాల్సిన పరిస్థితి, నువ్వు ఏ క్షణంలోనైనా నీ జీవితం ప్రమాదంలో పడుతుంది అని విన్నాడు అతను. అయినప్పటికీ ఈజీ థింగ్స్ చేయడానికి అక్కడికి వెళ్ళాలి. He chose to do the dangerous things. He wants to send to the dangerous place to do difficult things. So if you follow Christ, I am convinced it will lead you into the shadow lands where light and darkness crash. ఎందుకంటే అటువంటి ప్రదేశాలకు దేవుడు నడిపించి, దేవుడు నిన్ను వెలుగుగా చేసి ఆ ప్రాంతాన్ని వెలుగుమయం చేయాలని చెప్పి దేవుడు నీ ద్వారా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఐ రిమెంబర్ మెన్షనింగ్, అంటే పోయినసారి ఏదో సందేశంలో మెన్షన్ చేశాను, మైక్ ఫాస్టర్ అనేటటువంటి పేరు. ఆయన ఒక పాస్టర్. ఒక రోజున స్నానం చేస్తూ ఉన్నాడు, షవర్లో ఒక థాట్ వచ్చింది. అదేంటంటే, అంటే థాట్ అంటే ఒక నేమ్ కనపడుతుంది, xxxchurch.com అని. అతనికి ఏం అర్థం కాదు, వెళ్ళి చూసాడు, ఏం లేదు అక్కడ. అంటే he felt that God is prompting him to start a church called xxxchurch.com. ఆ డొమైన్ కొన్నాడు, ఆరంభించాడు. అంటే XXX అనేటటువంటిది మీలో చాలామందికి అవగాహన ఉంటుంది. అంటే
అదొక పాన్ ఇండస్ట్రీ. పాన్ ఇండస్ట్రీలో అటువంటి బాధితులు లేకపోతే అడిక్ట్స్ మధ్యలో పని చేయాలి, అటువంటి వారికి స్వేచ్ఛను ఇవ్వాలి, అటువంటి వారిని ప్రభువులోని నడిపించాలి అని చెప్పి భారం కలిగినటువంటి వాడే ఆ మినిస్ట్రీ స్టార్ట్ చేసి, ఓ రోజున వాళ్ళు పాన్ ఇండస్ట్రీ వాళ్ళు కన్వెన్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఒక బూత్ పెట్టాడు, xxxchurch.com అని బూత్ పెట్టి అట్లా బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే జీసస్ లవ్స్ పాన్ స్టార్స్ అనే ప్రింట్ చేయబడినటువంటి ఒక బైబిల్ని ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చినటువంటి విజిట్ చేసినటువంటి వారందరికీ ఇస్తూ ఉన్నాడు. అయితే ఒక క్షణం తనకి అనిపించింది ఏంటంటే, వాట్ ఆర్ ఐ డూయింగ్ హియర్, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అసలు ఏం అర్థం కాదు. లిసన్, ఇఫ్ వీ వాంట్ టు ఫుల్ఫిల్ అవర్ ఏన్షియంట్ మిషన్, we need to get out comforts of our Christian ghettos and invade some hellholes with the light and love of Christ. Amen. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నంత కాలం మనకి ఏమీ కనిపించదు, ఏమీ అనిపించదు. ఇట్స్ లైక్ ఇది వాపవేయబడినటువంటి మనస్సాక్షి అంటారు, విన్నారు ఎప్పుడన్నా? అంటే కొన్ని ఏరియాలో మందం అయిపోద్ది, అంటే ఏం తెలియదు, వేరే వాళ్ళు చెప్పినా కానీ నీకు అర్థం కాదు ఆ ఏరియాస్లో. అంటే ఈ కంఫర్ట్స్కి అలవాటు పడిపోయి ఆర్ వి నాట్ ఏబుల్ టు సీ ద రియాలిటీ అని చెప్పి అనిపిస్తూ ఉంటాను. సో మైట్ డిడ్ దట్ అండ్ thousands of porn addicts found freedom and forgiveness as a result. So I think that is living dangerously for the cause of Christ. Amen. Let me give you another picture. ఒక కపుల్ దగ్గర couple of hours నేను స్పెండ్ చేశాను బ్యాక్ ఇన్ ఇండియా. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఆత్మలో, అంటే నేను డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ సింపుల్గా చెప్పాలంటే ఆత్మీయ పోరాటాలు ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి కపుల్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ డెలివరెన్స్, అంటే దెయ్యాల నుంచి విడిపించేటటువంటి వరం నువ్వు పొందుకున్నావు అనుకో, యు నో ఇట్స్ నాట్ దట్ ఈజీ దట్ జాబ్. ప్రతిరోజు కూడా నీవు యూ విల్ బీ ఆన్ వర్జ్ ఆఫ్ డేంజర్ అనమాట. ఎందుకంటే ఏ క్షణంలో ఏ విధమైనటువంటి అటాక్ ఎట్ సైడ్ నుంచి వస్తుందో, ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఏ విధంగా జీవించారు, ఫస్ట్ సెకండ్ సెంచరీ క్రిస్టియన్స్ అటువంటి రీతిలో ఇటువంటి గిఫ్ట్ ఉన్నటువంటి వారు జీవిస్తుంటారు, మీకు ఐడియా ఉండే. సో అటువంటి సిచ్యువేషన్ వల్ల చాలా ఒక ఇదే దారుణమైనటువంటి పరిస్థితిగా అనిపించి ఉన్నప్పుడు I happened to spend with us that couple of hours praying for them. ఎందుకంటే they were doing such a wonderful job actually. చాలా అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వారి ఇల్లు ఎంతోమందికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంది. సో అటువంటి సమయంలో మరి ఏ ప్రార్థన చేయాలో అర్థం కాదు అన్నటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గమనించండి, Satan hates you as much as God loves you. తెలుసా? సో సాతానికి ఇష్టం ఉండదు దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే ఇంకా వాడు ఎక్కువగా నిన్ను హేట్ చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఎక్కువగా వాడుకుంటుంటే ఇంకా ఎక్కువగా నీతో పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో అటువంటి సిచ్యువేషన్లో I don't know what to pray. I mean, when you don't know what to pray, you have to ask God how to pray. అడుగుతున్నాం, అయినా ఈ సిచ్యువేషన్ ఎట్లా మేము ప్రార్థించాలి, ఏం చేయాలి ప్రభు? మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు రక్తం చిందించింది కేవలము పాపం నుండి మనం పవిత్రపరచడానికి మాత్రమే కాదు. యేసు యొక్క రక్తము మనల్ని కాపాడేటటువంటి, ప్రొటెక్ట్ చేసేటటువంటి రక్తము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పాపం నుండి మనం విమోచిస్తున్నందుకు తిరగలేదు. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు రిమెంబర్ దట్ హీ కవర్స్ అస్ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్.
అందరూ ఇక్కడే ఉన్నారా? నా బాధ అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే మరి ఈ ఐగుప్తులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ జ్ఞాపకం చేసుకోండి. సంహారదూత వస్తున్నప్పుడు దేవుడు ఇన్స్ట్రక్ట్ చేశాడు, సంహారదూత రాబోతుంది. సో మీరేం చేయాలంటే మీరు మీ గడప కమ్ములకు రక్తం అంటే గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని మీరు పూసినప్పుడు సంహారదూత అది చూసినప్పుడు మీ గృహాన్ని దాటిపోతాడు అని చెప్పాడు దేవుడు. సో ఈ రోజున మనం అనుకుంటాం అది కొత్త, అది పాత నిబంధన, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది, అది వేరే వాళ్ళకి జరిగింది అని అనుకోవచ్చు. బట్ we need to understand that the blood of Jesus covers us and protects us and our families. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు. నేనేదో ఏది మా ఊర్లో రంగరాజు గారు అందరూ నిద్రపోతుంటే అరే గోవిందా అనేవాడు. అందరూ అప్పుడు లేచి ఏం జరిగిందో తెలియదు, అందరూ ఇక అందుకునేవాళ్ళు. అట్లా ఉంది ఇక్కడ వ్యవహారం. పురాణం చెప్పేవాళ్ళు మా రంగరాజు గారు, ఆయన మాస్టర్, మా మాస్టర్, తెలుగు మాస్టర్. సో అట్లా చేయకండి, మీరు అలర్ట్గా ఉండండి, దేవుని మహిమపరచండి. సో దేవుని యొక్క రక్తం మనల్ని కాపాడేటటువంటిది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో దే లివ్ దేర్ లైఫ్ డేంజరస్లీ అండ్ వీఆర్ కాల్డ్ టు డూ ద సేమ్. ఆ రోజున దాదాపు 2 గంటల పైచిలకు వారి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి ప్రతి గదికి వెళ్ళి ప్రతి గదిలో కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని పరిశుద్ధ రక్తం ఏం పెట్టి ప్రోక్షించామని చెప్పి మీరు అనుకుంటే ఆయనతో మరి ప్రతి రూమ్ని కూడా శుద్ధీకరించి ప్రార్థన చేసి మరి వచ్చాం. ప్రియమిట్లారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆత్మీయ పోరాటాలు అనేటటువంటి ఏదో ఒక ఫామ్లో ఉంటూ ఉంటాయి. మీరు గుర్తించినా గుర్తించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, దట్స్ ట్రూ. సో ఆ ఆత్మీయ పోరాటాన్ని నువ్వు ఏ విధంగా ఎదుర్కొంటున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు? ప్రార్థనలో యేసు యొక్క రక్తం ద్వారా కప్పబడడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో కాపర్ని పిలిచేటటువంటి ఆ సంస్కృతి లేదు. ఈ రోజుల్లో కాపరు ఒకరు ఉన్నారు మనకి, ఆయన పిలుద్దాం అనేటటువంటి సంస్కృతి లేనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. అవునా? యాక్సెప్ట్ చేయండి. ఎవరన్నా ఎప్పుడన్నా మీ కాపరికి కాల్ చేసి పాస్టర్ గారు మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని చెప్పి ఎప్పుడన్నా అడిగారా? మాస్టర్ గారు వచ్చి తలుపు కొట్టి నేను ప్రార్థన చేయడానికి వచ్చానని చెప్పాలి, లేదా తలుపు కొట్టగానే ఎందుకు వచ్చాడు అని చెప్పి ప్రశ్నార్థకంగా చూడటం, లేకపోతే ఈ టైంలోనే వచ్చేది. గమనించండి. సో సమ్ ఆఫ్ యూ నీడ్ టు లర్న్. అంటే కాపర్ అంటే ఏదో ఆయన దిగొచ్చాడని నేను చెప్పట్లా. we need to understand, we need to give reverence to the అంటే ఆస్తికని కాదు, ఆ పొజిషన్కి, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్కి మనం ఇవ్వాల్సినటువంటి మనం ఇవ్వాలి. ఏమే ఎన్ని కాల్స్ వస్తాయి. సో హియర్స్ మై క్వశ్చన్. సో what is that look like and how does this start? So most of మనమందరం ఎన్నో స్టోరీలు వింటాం. వాళ్ళు సాక్రిఫిషియల్గా జీవించారు, వాళ్ళు ఆ విధంగా, అంటే మిషనరీ స్టోరీస్ చదివినప్పుడు అద్భుతంగా అసలు వాళ్ళ జీవితం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. లేకపోతే పలానా వారు ఇట్లా జీవించారంట అని చెప్తే కొద్ది రోజులు వారి గురించి మాట్లాడుకొని వదిలిపెట్టేస్తున్నాం. కానీ it probably starts with dangerous decision that you make. గమనించండి, వాళ్ళు ఎవరో చేశారని కాదు, వాళ్ళు చేయడానికి హేతు ఏంటంటే దే మేడ్ ఎ డెసిషన్. ఆ డేంజరస్ డెసిషన్ తీసుకోబట్టి దే కుడ్ ఏబుల్ టు డూ దట్. బట్ ఇఫ్ యూ మేక్ ద సేమ్ కైండ్ ఆఫ్ డెసిషన్, it will start with that decision. It starts with putting our faith in Christ, making a decision to follow Christ, to put our faith in Him. So when we do, He leads us into this dangerous life. For Marcus Wittmann, one-way ticket కొనడం, అలాగే మైక్ ఆ డొమైన్ కొనడం,
tripleXchurch.com అనేటటువంటి ఉన్నాయి. తర్వాత ఆ మిషనరీ, వన్ వే మిషనరీ, ఒక సైడ్ టికెట్ కొనడం. మార్కస్ విగ్మన్కి అమెరికన్ మిషన్ దాంట్లో అప్లై చేయడు. ఈ రిఫ్యూజ్డ్ ఫస్ట్ టైం, కానీ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారు. గమనించండి. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫర్ యూ, బట్ it could be going పబ్లిక్ ప్రొఫెషన్, అంటే బాప్తిసం తీసుకోవడం అనేటటువంటి విషయం కావచ్చు ఎక్కడ ఉన్నట్లయితే, లేదా ఇట్ మైట్ బి డీలింగ్ ఎన్ అడిక్షన్, మనలో ఉన్నటువంటి ఏదైనా అడిక్షన్ ఉంటే దాన్ని డీల్ చేయటం, లేదా ఇట్ మైట్ బి ఎండింగ్ సంథింగ్ ఈజీ అండ్ బిగినింగ్ సంథింగ్ డేంజరస్. ఇప్పటి వరకు ఈజీ జాబ్ని చేస్తూ ఉన్నాం, దానికి చరమాంకం బట్టి డేంజరస్ థింగ్స్లోనికి వెళ్ళడానికి పూనుకోవాలి. సో ఇట్ మైట్ మీన్ ఏ ఫోన్ కాల్ ఆర్ అప్లైయింగ్ ఫర్ ఎ పొజిషన్, బట్ జనరలీ some kind of dangerous decision we make. Okay? So, ఇక ముగింపులోకి వద్దాము. I don't think that God asking us to do something big. దేవుడు అడిగేది ఏంటంటే ఏదైనా చిన్నగా ఆరంభించు, అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో చేశారని చెప్పి ఆర్భాటంగా పట్టబాబు ఆడేది కాదు. మనం చేయాల్సింది స్టార్ట్ బిగిన్, స్మాల్గా ఆరంభిద్దాం. ఎందుకంటే ఆరంభం మన చేతిలో ఉంటుంది, కానీ దాన్ని కొనసాగించేవాడు, దాన్ని నెరవేర్చేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. సో ఆరంభించడం అనేది ఆయన పుష్ చేసి నువ్వు ఆరంభించని చెప్పడు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ రెస్పెక్ట్ దట్ ఫ్రీడమ్, ఆ ఫ్రీ విల్ నువ్వు చూస్ చేసుకుని ముందుకు వచ్చినప్పుడు He will be with you until the end, including ఆ డేంజర్స్ సమయంలో. అంతేగాని ప్రభా ఈ డేంజర్లో వెళ్తున్నాను తప్పించాలి అది నువ్వు ప్రార్థన చేయాల్సింది. నీ సన్నిధి నాకు కావాలి అని చెప్పి ప్రార్థించాలి. ఆమేన్. సో what is living a dangerous life? I'll tell you what it is. It's living in an obedience. విధేయతతో జీవించడం. చాలా సింపుల్ కదా, లివింగ్ ఇన్ ఒబీడియన్స్ అనేది చాలా సింపుల్. అయితే మరో మాట చెప్పాలంటే లివింగ్ ఆత్మ నడిపింపు ద్వారా మనం నడవడం అలవర్చుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా వీ నీడ్ టు బి సెన్సిటివిటీ టు ద హోలీ స్పిరిట్. ప్రార్థనలో కానీ మరి దేవుని సన్నిధిలో కాసేపు కూర్చొని మెడిటేట్ చేస్తున్నప్పుడు కానీ ఆ స్వరాన్ని వినడానికి మనం మన ఇయర్స్ని ట్యూన్ చేసుకోవాలి. ఒకవేళ గుబులు ఏమైనా ఉంటే తొలగించుకొని అంటే ఆ స్పిరిచువల్ ఇయర్స్కి మనకు అందట్లేదు అనుకుంది, ఆ స్వరం తొలగించుకొని అది వినేటట్లుగా మనం ట్యూన్ చేసుకోవాలి. సో ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో ఒక టర్మ్ విన్నాను, ఎవరో మాట్లాడుతుంటే. అదేంటంటే అంతకుముందు నేను ఎప్పుడు విన్నా ఆ మాట, కొత్తగా అనిపించింది, కొంచెం ఆశ్చర్యం వేసింది, దాని గురించి పదే ఆలోచన చేస్తున్నాను. అదేంటంటే ఈరోజు సంఘం ఎలా జీవిస్తుందంటే ఆర్టిఫిషియల్ హార్మోనీలో జీవిస్తుంది. ఎలా జీవిస్తుంది అందరూ చెప్పండి? ఆర్టిఫిషియల్ హార్మోనీలో జీవిస్తుంది. సో ఆస్క్ థింకింగ్ అన్నమాట, ఏంటి అని చెప్పి. సో లివింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ హార్మోనీ, థింకింగ్ అబౌట్ కంఫర్టబుల్ లైఫ్. ఎంతసేపు ప్రభుని నమ్ముకుంటే ఇది ఇట్లా ఉంటుంది, ఈ కంఫర్ట్స్ ఉంటాయి, లేకపోతే ఇట్లా ఉండొచ్చు అనేటటువంటి ధోరణే తప్ప వేరే థాట్ క్రైస్తవులకి లేదు, ఈరోజు సంఘస్థులకి లేదు. అవునా? నేను కాంట్రాస్ట్ ఏమైనా మాట్లాడుతున్నాను. సో అది దట్ మేక్స్ సెన్స్ అన్నమాట, నాకు అనిపించింది. ఎస్, కరెక్టే కదా అని. సో హౌ కంఫర్టబుల్ ఆర్ వి? ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే నిజంగా కంఫర్టబుల్గా ఉంటున్నాం అనుకుంటున్నటువంటి మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. At some point we have to get uncomfortable with how comfortable we are and just do something about it.
అంతేకాకుండా if you want to interrupt your artificial harmony, by the way, everyone has to interrupt our artificial harmony. If you want to interrupt your artificial harmony, just do something bold and daring things for the cause of Christ. ఎవరో ఒక ఆయన అన్నారు, the difference between where you are and where God may want you to be is the painful decision you refuse to make. కదా, అంటే నువ్వెక్కడున్నావు, దేవుడు నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో ఆ వ్యత్యాసం చూసినట్లయితే ఆ డెసిషన్ ఉంది చూసారా, దేవుడు మనం ఉండాలనుకుంటున్నటువంటి స్థలంలో మనం ఉండాలి. ఆ డెసిషన్ మేకింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ పెయిన్ఫుల్. సో వాట్ ఈస్ దట్ డెసిషన్ దట్ కెన్ హెల్ప్ us step out of faith? What does it mean to live dangerously? So I think it comes down to this. It is someone whose primary objective is to glorify God in any expense. ఏది ఏమైనా సరే నేను దేవుని మహిమపరచాలి. అందరం కూడా ప్రభు నన్ను సురక్షితంగా ఉంచు, కాపాడు అని ప్రార్థన చేస్తాం. కానీ ఏ సర్కమ్స్టాన్స్లో ఉన్నా నిన్ను మహిమపరిచేటటువంటి వాడుగా దానంగా నన్ను ఉంచునాయని అని చెప్పి ప్రార్థన చేసి, అంటే మన ప్రార్థనలు మారాలి, ప్రార్థనలో మార్పు రావాలి. ఎప్పుడు రొటీన్గా సంక్షేమం లేకపోతే ఇవే కాదు, ఏం చేయాలి ఆయన నేను. At some point we need to stop and we need to think, Lord, what do you want me to do? అదే కదా గత వారాల్లో మనం మాట్లాడుతున్న పర్పస్ కదా. సో we need to stop doing our routine and start asking God, what do you want me to do? సో మన మీరు ఎంతమంది చెక్ చేశారో నాకు తెలియదు, కానీ మన టూలర్ అసెంబ్లీ కోర్ వాల్యూ, వన్ ఆఫ్ ద కోర్ వాల్యూస్ ఏంటంటే ప్లేయింగ్ ఎట్ సేఫ్ ఈజ్ రిస్కీ. అంటే we corporately as a church cannot afford to be safe. We need to live dangerously for the purpose of God. So we should never become too content with where we are at. ఎందుకంటే సంతృప్తి పడినటువంటి లేదా అలవాటు, సంతృప్తి ఎలా చేస్తుందంటే మనల్ని అలవాటు పడేటటువంటి ద్వారంలోకి నెట్టేస్తుంది. ఒకసారి అలవాటు పడేటటువంటి ద్వారంలోకి వెళ్ళిపోయి ఉంటుంది, ఆ రొటీన్ నుంచి పక్కకు రావడం అనేది చాలా కష్టమైపోతుంది, చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ హార్డ్ అన్నమాట. సో ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ పర్సనలీ. ఇఫ్ యూ బికమ్ కంఫర్టబుల్, సో ఐ క్యాన్ టెల్ యూ వాట్ టు డూ, ఐ క్యాన్ టెల్ యూ what is going to take. But if you stay sensitive to the Spirit of God, He will speak into your life. Once again, I want to challenge you with this. Be sensitive to the Spirit of God. నెమ్మది స్వరము వినడానికి ప్రతిరోజు ప్రయాసపడతాం. దేవుని యొక్క ప్రాంప్ట్స్ వినడానికి ప్రతిరోజు ఆతృతపడదాం. ఎందుకంటే ఇది కదా నేను ఎంచుకున్న మార్గం, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళాలని నేను అనుకోవట్లేదని చెప్పి దేవుని స్వరం ఎప్పుడైనా విన్నానా? ఒక రోజున ఎస్ఆర్ నగర్లో చర్చ్కి వెళ్తున్నాను, బుధవారం రోజు. అది నేను మాట్లాడాల్సి ఉంది, ఆటోలో వెళ్తున్నాను. షేర్ ఆటో తెలుసు కదా మీకు, చాలామంది వచ్చినారు. కానీ ఆ రోజున చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు. మామూలుగా అయితే చాలా మంది ఎక్కిస్తారు తెలుసు కదా, 45 ఉన్నారు. నా ఎదురుగా ఒక చాలా చక్కటి యవనస్తురాలు, మంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఆమె చూస్తే చాలా ఏదో డిప్రెసివ్ మోడ్లో ఉన్నట్లుగా అనిపించింది. సో ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ అనమాట. ఐ డోంట్ నో వాట్ షీస్ గోయింగ్ త్రూ, యు డీల్ విత్ హర్ అని చెప్పి అంటుంటే God prompts me to talk to them. మన దేశంలో యూజువల్గా స్ట్రేంజర్తో మాట్లాడితే విచిత్రంగా చూస్తారు. అసలు నేనైతే మరీ మొహమాట వస్తుంది, చాలా సిగ్గు, భీర్యం ఇట్లాంటివి కలిగినటువంటి వాడిని. అంత తొందరగా మాట్లాడి
సరే అక్కడేమో చుట్టుపక్కల వేరే వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడాలి ప్రభా, ఏంటి ప్రభా ఇట్లాంటి ఎంబారసింగ్ సిచ్యుయేషన్ ఇచ్చి నాకు అని చెప్పి ప్రార్థన చేస్తూనే మరి అడిగాను, అమ్మా ఎవ్రీథింగ్ ఆల్ రైట్, అంతా ఓకేనా అని చెప్పి ఆమె తాగుదించుకుంది, ఏం మాట్లాడాలి, కొంచెం అదే డిప్రెషన్ మోడ్లో. తర్వాత దేవుడికి మాట ఇచ్చాడు, మాట చెప్పమని. మాట చెప్పిన తర్వాత ఇక దగ్గరకు వచ్చేసాను. ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం దగ్గర దిగాలన్నా నేను. ఇక దగ్గరకు వచ్చే ముందు ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పి దిగేటప్పుడు ఆమె చెప్తుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఐ నెవర్ మెట్ హర్ అగైన్. నేను చెప్పినటువంటి మాట ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో కూడా నాకు తెలియదు. బట్ వీ నీడ్ టు ఒబే టు ద ప్రాంప్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే, సో ఆ స్వరాన్ని వినడానికి మనం ట్యూన్ చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఏ విధంగా మాట్లాడాలనుకుంటాడో మనకు తెలియదు. సో వెన్ యూ రిసీవ్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ గెట్ 2 choices. అయితే ఒకటి నువ్వు ఇగ్నోర్ చేయొచ్చు, లేదా నువ్వు ఒబే చేయొచ్చు. ఇగ్నోర్ చేస్తే ఇంకొంచెం దేవుని దూరంగా ఉంటావు, ఇంకొంచెం నీ హృదయం కఠినపరచబడుతుంది, ఇంకొంచెం మరి నువ్వు కంఫర్ట్ జోన్లో నెట్టబడి ఇక నా లైఫ్ అంతా బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయలుగా ఉంది అని అనుకునేటటువంటి ప్రమాదంలోకి నెట్టబడతావు. కానీ ఇఫ్ యూ ఒబే, ప్రభువుని అడిగి, ప్రభా అటువంటి కంఫర్ట్ జోన్ కాదు, మీ చిత్తాన్ని నేను నెరవేర్చేవాడు మహాలని చెప్పి నువ్వు ప్రార్థన చేసి ఆయన విధేయుడు ఉన్నట్లయితే మరి దేవుడు అద్భుతంగా ఆ ఆర్టిఫిషియల్ హార్మోని నుంచి నేను పక్కన నెట్టి ఆయన అనుకుంటున్నటువంటి ఆ డేంజరస్ లైఫ్లోనికి నేను నడిపిస్తాను. ఎంతమంది కోరుకుంటారు ఈ రోజున ఆ డేంజరస్ లైఫ్ కావాలని? అందరూ కూడా ఐ ప్రే హోల్ హార్టెడ్లీ. సో ప్రతి ఒక్కరు కూడా అటువంటి లైఫ్లోనికి మనం నడిపించబడాలి. మరి ఐ వాంట్ టు కీప్ లివింగ్ డేంజరస్ లైఫ్. నీకోసం నీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నడవాల్సి వచ్చినా నేను నడుస్తాను ప్రభువా అనేటటువంటి తీర్మానం మనం చేసుకోగలమా ఈ రోజున? సో ఐ వాంట్ టు కీప్ లివింగ్ డేంజరస్ నేను చెప్పగలమా? నా ప్రార్థన ఈ రోజున, లార్డ్ మేక్ us dangerous, make us sensitive to the Spirit of God who leads us in the ways that He has called us. Amen. ప్రార్థించుకున్నాను. దయచేసి మా తండ్రి, ప్రేమ నా ప్రియపరమ ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఒకసారి వన్ ప్రేయర్ అనేటువంటి సిరీస్లో మేము ఆపత్కరంగా మమ్మల్ని చేయమని చెప్పి ఈరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన, ఆదిమ సంఘంలో ఏ విధంగా శిష్యులు జీవించారో అది పిక్చరైజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. 21వ శతాబ్దంలో మేము జీవిస్తూ ఉండగా, ఈ ఫస్ట్ వరల్డ్ కంట్రీలో మేము జీవిస్తూ ఉండగా, దాన్ని హెల్ప్ us to understand what it means to be a disciple. Help us to understand the ancient mission that you have given to the disciples. ఈ రోజు అది క్యారీ చేయమని చెప్పి మమ్మల్ని కూడా చెప్పావు, మాకు కూడా చెప్పావు. నీ డిసైపుల్కి ఏ విధంగా చెప్పావు, సమస్త లోకమును సర్వలోకమును నా శిష్యులుగా చేయండి అని చెప్పి మీరు చెప్పారు. అయినా మీ శిష్యులుగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. Help us to come out from the comfort zone. Help us to come out from this artificial harmony. And help us to live dangerously for your purpose, for the cause of Christ. ఎవరైతే అయినా మీ సన్నిధిలో ఆ విధంగా జీవించాలని కోరుకుంటూ వారి యొక్క ఇష్టాన్ని మీ సన్నిధిలో తెలియజేశారు, ఆ బిడ్డలు నేను ప్రత్యేక మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేక దర్శించు. ఆయన ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుంచి విడిపించి మీరు వారి కోసం వేసినటువంటి బాటలో వారిని నిలవబెట్టి నడిపించండి. ప్రతి బిడ్డ కూడా మీ స్వరాన్ని వినగలిగేటటువంటి ఆ సెన్సిటివిటీని నా తండ్రి కలుగు చేయండి. మీ స్వరాన్ని, ఆ
ఆ నెమ్మది స్వరాన్ని వినగలిగేటటువంటి ఆ సెన్సిటివిటీ ప్రతి బిడ్డలో మనకి సహాయం చేయండి. నీ చిత్తం వెలిగి నా ప్రభువా మేము జీవించినట్లుగా మీ కృప చూపించండి నాయన. ఇప్పుడు వరకు నాయన మా జీవితాలు మాకు ఇష్టం సార్, మా చిత్తం సార్, మాకు ఇష్టం వచ్చినట్లుగా, మా కంఫర్ట్గా, మా సౌఖ్యంగా ఇలా జీవించాం. అయినా we want to make a difference in this society, in this world where we are living. Help us to live a dangerous life. మరొకసారి కూడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మేమందరం కూడా ఆయన సేఫ్టీ నుంచి బయటకు వచ్చి నీవు ఆశిస్తున్నటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని, ప్రతి బిడ్డ నీ చిత్తానుసారంగా జీవిస్తూ నీ స్వరాన్ని వింటూ ప్రతిదినం ఆయన భయముతో వణుకుతూ మా జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ మనము ఏ సమయంలో ఏ విధంగా ఏ రూపంలో వచ్చినప్పటికీ ధైర్యంతో నీ కొరకు నిలబడేటటువంటి వారంగా ఉంటున్నట్లుగా మీరే సహాయం చేయండి. మహిమాత్మక మీకే చేస్తాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశేషం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.